డయాబెటీస్. మనలో చాలామంది షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉంటాం. కొంతమందిలో అసలు తాము షుగర్ వ్యాధితో బాధపడుతున్నట్లు కూడా తెలియదు. కానీ ఏదో ఒక సందర్భంలో ఈ వ్యాధి బారిన పడి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. మరోవైపు కొన్ని అధ్యయనాలు, పరిశోధనల ప్రకారం భారతదేశంలో 1 మిలియన్ పైగానే ఈ షుగర్ వ్యాధిగ్రస్తులున్నట్లు ఈ అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. అసలు ఈ షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది, వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి చికిత్స తీసుకోవాలి, షుగర్ వ్యాధి రాకుండా ఉండాలంటే ఏ విధమైనటువంటి నడవడిక కలిగి ఉండాలి, ఇలాంటి అనేక విషయాలపై వివరించడానికి ఇవాళ మనతో కూడా ఉన్నారు తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని శ్రీచరిత్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, అలాగే ఎండోక్రినాలజిస్ట్ మరియు థైరాయిడ్ స్పెషలిస్ట్ డాక్టర్ కావ్య జొన్నలగడ్డ గారు. వారిని పలకరించి అనేక విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం. 2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2024 సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ సిటీ కృష్ణతేజ ఛానల్ తరపున మీకు న్యూ ఇయర్ విషెస్ మేడం. మీరు ఈ 2024 నూతన సంవత్సరంలో ప్రజలకు మరింత సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ముఖ్యంగా డయాబెటీస్తో చాలామంది సతమతం అవుతున్నారు. ఈ డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది, ఏ వయసు వారికి వస్తుంది, కాస్త మా వీక్షకులకు తెలియజేస్తారా? మనకి డయాబెటీస్ అంటే 2 టైప్స్ ఉంటాయండి. మెయిన్గా టైప్ 1 ఒకటి, టైప్ 2 డయాబెటీస్ ఒకటి, ఇంకోటి గర్భిణీ స్త్రీలలో వచ్చే డయాబెటీస్ అండి. సో ఈ టైప్ 2 అయితే మనకి ఎక్కువ శాతం మందిలో ఉంది. సో ఆల్మోస్ట్ 45 సంవత్సరాల వయసు నుంచి 64 సంవత్సరాల వయసు ఉండే వాళ్ళలో ఎక్కువ శాతం మందిలో టైప్ 2 వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. టైప్ 1 అనేది వచ్చి పిల్లల్లో చూస్తామండి. సో దానికి యూజువల్గా ఏజ్ లిమిట్ ఏమీ లేదు, బట్ చిన్న వయసు నుంచి అంటే పుట్టుకతో నుంచి పెరిగే వయసు వరకు ఎప్పుడైనా కూడా రావచ్చు. డయాబెటీస్ వచ్చేంత వరకు చాలామందికి తెలియదు. డయాబెటీస్ మనకుంది అని తెలుసుకోవాలంటే ఏ విధమైనటువంటి లక్షణాలు గుర్తించవచ్చు మనం? ఎక్కువ శాతం మంది మామూలుగా ప్రజెంట్ అయ్యేది మనకి యూరిన్ ఇన్ఫెక్షన్తో కానీ, లేదు యూరిన్ పోసుకునే చోట నవ్వగా ఉండడం కానీ, బరువు తగ్గిపోవడం కానీ, లేదు ఇంకొంతమంది ఏమవుతుందంటే కళ్ళు మసకలుగా ఉన్నాయి, కాళ్ళు చేతులు తిమ్మిర్లు మంటలుగా ఉన్నాయి. ఇలా ఈ సమస్యలతో వచ్చి చెక్ చేసుకున్నప్పుడు షుగర్ లక్షణాలతో షుగర్ ఉంది అని కనుక్కోగలుగుతామండి. షుగర్ ఒకసారి వచ్చింది అని తెలుసుకున్న తర్వాత డాక్టర్ని సంప్రదించేటప్పటికే కొంతమందికి నార్మల్ రేంజెస్ అన్ని దాటిపోయి చాలా ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా సోకుతూ ఉంటాయి. అలాంటి వారు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, మళ్ళీ వారు మామూలు మనుషులు అవ్వడానికి ఎంత కాలం పడుతుంది? ఆల్రెడీ మన దగ్గరకు వచ్చే టైంకే ఇన్ఫెక్షన్స్తో వచ్చారు. అంటే యూరినరీ ఇన్ఫెక్షన్ కానీ, లేదు అంగం దగ్గర చిట్లడం కానీ, లేదు ఒక్కొక్కసారి చిగుర్ల ఇన్ఫెక్షన్తో కూడా రావచ్చండి, లేదు ఒక్కొక్కసారి లోపల కిడ్నీలో చీము చేరడం కానీ, ఏదైనా ఇన్ఫెక్షన్తో రావచ్చు. అట్లా వచ్చినప్పుడు యూజువల్గా ఏంటంటే వాళ్ళకి వచ్చే షుగర్ శాతం కూడా 400-500 రేంజ్లో ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ఏంటి అంటే ఫస్ట్ కొన్ని రోజులు ఇన్సులిన్ పెట్టుకొని షుగర్ నార్మల్ చేసుకొని ఆ తర్వాత కావాలి అనుకుంటే స్లోగా మాత్రలోకి మార్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇప్పుడు మీరు చెప్పినట్లు టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అని అన్నారు. టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటి, టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటి, వాటికి ఏ విధమైనటువంటి చికిత్సా విధానాలు ఉంటాయి? రెండింటికి ఒకటే. టైప్ 1 వచ్చేసేసండి ఆటో ఇమ్యూన్ అంటామండి. అంటే మన ఒంట్లో ఉండే రోగనిరోధక శక్తి కణాలు ఏవైతే ఉన్నాయో అవి మనకే వ్యతిరేకంగా పనిచేసి మన ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్ కణాలని డ్యామేజ్ చేసేస్తాయండి. సో దానివల్ల బీటా సెల్ కణాలు పూర్తిగా లేకపోవడం వల్ల ఇన్సులిన్ అనే హార్మోన్ యొక్క లోపం వస్తుంది. సో దానివల్ల వచ్చే షుగర్ని టైప్ 1 అంటాము. సో దీనిలో మన పిల్లల్లో కనిపిస్తుంది ఎక్కువ శాతం. అది కూడా ఒక్కొక్కసారి వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత చూస్తాం. సో ఇలా వచ్చిన టైప్ 1లో ఏంటి అంటే మనం ఇన్సులినే మెయిన్ ట్రీట్మెంట్ అండి. పిల్లల్లో యూజువల్గా ట్యాబ్లెట్స్ ఇవ్వడానికి అవ్వదు. టైప్ 2 అంటే ఏంటి అంటే ఎక్కువ బరువు ఉండడం వల్ల, అధిక బరువు వల్ల మనకి బాడీలో ఉండే ఇన్సులిన్ పనితీరు తగ్గిపోతుందండి. సో ఇన్సులిన్ పనితీరు తగ్గిపోవడం వల్ల మనకి ఒంట్లో ఉండే గ్లూకోజ్ ఏదైతే ఉందో మామూలుగా దాన్ని కండరాల్లోకి, కొవ్వు టిష్యూలోకి పంపించేసేసేయాలి ఇన్సులిన్ హార్మోన్. సో దాని పనితీరు తగ్గిపోవడం వల్ల రక్తంలోనే ఎక్కువ గ్లూకోజ్ నిలిచిపోవడం వల్ల వచ్చే షుగర్ని టైప్ 2 అంటామండి. సో దీనికి యూజువల్గా ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం. మనం తీసుకునే ఆహార పద్ధతులు, ఎక్సర్సైజ్ ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటూ టాబ్లెట్స్ వేసుకుంటూ షుగర్ కంట్రోల్ చేసుకోగలం. కొంతమంది చిన్న పిల్లల్లో కూడా వాళ్ళకు కూడా షుగర్ ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు మేడం. పుట్టిన శిశువుల దగ్గర నుంచి కొంతమంది చిన్న పిల్లలు ఒక 10 years, 12 years, 15 years వాళ్ళకు కూడా షుగర్ ఉందని చెప్పి చెప్తూ ఉంటారు. నిజానికి చిన్న పిల్లల్లో కూడా షుగర్ రావడానికి కారణం ఏంటి?
అదే అండి, చిన్నపిల్లల్లో వచ్చే షుగర్ యూజువల్గా ఆటో ఇమ్యూన్. అంటే మనకు ముందు ఏదైనా వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ వైరస్కి ఉండే ప్రోటీన్ కంటెంట్ మన బీటా సెల్స్ కణాల యొక్క ప్రోటీన్ కంటెంట్ సిమిలర్గా ఉన్నప్పుడు బాడీలో మాలిక్యులర్ మిమిక్రీ అంటామండి. ఈ తెల్ల రక్త కణాలు ఏవైతే ఉన్నాయో అవి కన్ఫ్యూజ్ అయిపోతాయి. అంటే బీటా సెల్స్ని డ్యామేజ్ చేయాలా లేదు ఈ వైరస్ని డ్యామేజ్ చేయాలా తెలియక రెండింటినీ డ్యామేజ్ చేసేస్తుంది. అలా డ్యామేజ్ చేసేసినప్పుడు మనకి బీటా సెల్ కణాలు మొత్తం డ్యామేజ్ అయిపోవడం వల్ల ఇన్సులిన్ డెఫిషియన్సీ, సో ఇన్సులిన్ లోపం వల్ల మనకి షుగర్ బయటపడుతుంది. షుగర్ ఉన్నటువంటి మహిళ గర్భం దాలిస్తే శిశువుకు కూడా షుగర్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? లేదంటే తండ్రికి షుగర్ ఉంటే పిల్లలకు కూడా పుట్టిన తర్వాత షుగర్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే మనకి ఫ్యామిలీ హిస్టరీ చాలా ఇంపార్టెంట్ అండి. ముందు తరాల్లో మనకి గ్రాండ్ పేరెంట్స్కి షుగర్ ఉంది అంటే తర్వాత తరాలకి వచ్చే ఛాన్సెస్ 75% దాకా ఉంటుందండి. అట్లా కాకుండా మన పేరెంట్స్కి మాత్రమే ఉంది అంటే మనకు వచ్చే రిస్క్ 50% ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో చూసుకుంటే వారు షుగర్ ఉంది అని తెలిపేటటువంటి లక్షణాలు కూడా వాళ్ళు బయటకు చెప్పలేరు. దానిని ఏ విధంగా తల్లిదండ్రులు కనిపెట్టాల్సి ఉంటుంది? పిల్లలు యూజువల్గా చెప్పలేరండి. మనకు ఫస్ట్ కనిపించేది ఏంటంటే మన చైల్డ్ ఒక వారంలో కానీ 2 వారాల్లో కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ 5 నుంచి 6 కేజీలు బరువు తగ్గిపోవడం, విపరీతంగా దాహం, విపరీతంగా యూరిన్కి వెళ్ళడం, ఈ లక్షణాలు ఫస్ట్ చూస్తామండి. డయాబెటీస్ రాకుండా ఉండాలంటే ఏ విధమైనటువంటి అలవాట్లు కలిగి ఉండాలి వీలైనంత వరకు నివారించడం కోసం? మనకు ఆల్రెడీ అంటే చాలా జర్నల్స్ ఉన్నాయండి, రీసెర్చ్ జర్నల్స్ ఉన్నాయి. వీటి ప్రకారం ఏంటి అంటే మనం ఆల్రెడీ స్మోకింగ్ ఏమైనా హ్యాబిట్గా ఉంటే కనుక స్మోకర్స్లో 40% ఇంక్రీజ్డ్ రిస్క్ ఉంటుందండి షుగర్ వచ్చే రిస్క్. సో స్మోకింగ్ హ్యాబిట్ ఉండేవాళ్ళు, పొగ తాగే అలవాటు ఉండేవాళ్ళు స్మోకింగ్ని నిలిపివేయడం ఫస్ట్ చేయాల్సింది. నెక్స్ట్ కొంతమంది ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఏంటంటే ఎక్కువ కూల్ డ్రింక్స్, ఎక్కువ ఈ జంక్ ఫుడ్స్లో కూడా పిండి శాతం ఉండే ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారనమాట. కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్ అంటాం. ఇవన్నీ తీసుకునే అలవాట్లు ఉండే వాళ్ళకి వాటిని అన్నిటిని కట్ షార్ట్ చేయమని చెప్తాం. ఎందుకంటే మనకి ఇంట్లో ఎవరికైనా ఆల్రెడీ షుగర్ ఉంది అని తెలిసినప్పుడు అది మనకు వచ్చే రిస్క్ ఎక్కువ కాబట్టి ఫస్ట్ ఆ షుగర్ రిచ్ ఫుడ్స్, నెక్స్ట్ కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ అవాయిడ్ చేయడం. సో మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ శాతం, పీచు పదార్థం పెంచేసి ఇవి తగ్గించి తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే డైలీ ఎక్సర్సైజ్ అండి. ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 150 నిమిషాలు వారానికి చేయగలిగితే కూడా సరిపోతుందండి. అంటే పర్ డే 30 minutes కూడా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఈ హెల్దీ లైఫ్ స్టైల్తో పాటు ప్రాపర్గా స్లీప్ ఉండాలండి. నిద్ర లేమి వల్ల కూడా, స్ట్రెస్ వల్ల కూడా షుగర్ వచ్చే సిచ్యువేషన్స్ చూస్తున్నాం ఇప్పుడు జనరేషన్లో. సో అట్లీస్ట్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ పర్ డే ఉండాలి. డయాబెటీస్ ఒకసారి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి చికిత్స తీసుకోవాలి మేడం? దాంతోపాటు ఆహార నియమాలు అంతవరకు బాగా ఫుల్గా తింటూ ఉంటారు, ఒకసారి షుగర్ వచ్చిన తర్వాత చాలా తక్కువగా తినాలి అని చెప్తూ ఉంటారు. ఫుడ్ తీసుకోవడం తక్కువ అయిపోతే నీరసం వస్తుంది కదా, దానికి రెమెడీ ఏంటి? అట్లా కదండి, ఇప్పుడు మా దగ్గరే కొంతమంది పేషెంట్స్ని చూస్తాము. పూటకి అంటే మీరు ఇడ్లీ ఎన్ని తింటారండి అని అడిగితే 6-10 ఇడ్లీ తింటాము అని చెప్తారు. సో అంత ఎక్కువ నుంచి మనం ఏం చేస్తామంటే మనకి ఎంత సరిపోతుందో అంతకి రిస్ట్రైన్ చేస్తాం, ఆల్రెడీ వాళ్ళు వెయిట్ ఎక్కువ కనుక ఉంటే. సో డైట్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. 60% ఆఫ్ ది కేసెస్లో డైటే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో మీరు తీసుకునే డైట్ని బట్టి మేము ఎంత టాబ్లెట్ డోస్ ఇంక్రీజ్ చేయాలి ఏంటి అనేది అసెస్ చేసుకోవడం కూడా మాకు ఈజీ అవుతుంది. డయాబెటీస్ వచ్చిన తర్వాత డాక్టర్ల దగ్గరికి వస్తారు, మీరు ప్రిస్క్రైబ్ చేస్తారు ఏ మందులు వాడాలని. కానీ కొంతమంది దాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు, సకాలంలో మందులు వాడకుండా షుగరే కదా కానీలే ఏమవుతుంది అనేసి. అలా నిర్లక్ష్యం చేయడం వల్ల ఏ విధమైనటువంటి దుష్పరిణామాలు ఎదురవుతాయి? అంటే చాలామంది షుగర్ వచ్చిన తర్వాత అసలు దాన్ని పట్టించుకోరండి. ఫస్ట్ 2 to 3 years, ఇనిషియల్ 5 years దాకా కూడా నెగ్లెక్ట్ చేసేస్తారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ షుగర్ వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ 7 years మనకి చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ స్టడీ ఒకటి ఉందండి, UKPDS ట్రయల్ అని. ఇట్ ఈస్ అ లార్జెస్ట్ స్టడీ డయాబెటిక్ పేషెంట్స్లో చేసిన ట్రయల్ అనమాట. సో ఆ స్టడీ ప్రకారం ఏం చెప్తారంటే షుగర్ వచ్చిన తర్వాత ఫస్ట్ 7 years ఎవరైతే ఎంత బాగా కంట్రోల్ చేసుకుంటారో దానిలో ఉండే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ మీకు తర్వాత లాస్ట్ అవుతాయి అని చెప్తారు ఆ స్టడీ ప్రకారం. సో ఫస్టే నెగ్లెక్ట్ చేసేస్తే తొందరగా కాంప్లికేషన్స్లోకి వెళ్తారు, తొందరగా ఇన్సులిన్లోకి వెళ్తారు. అట్లా కాకుండా స్ట్రిక్ట్ గ్లైసెమిక్ కంట్రోల్ అంటే బాగా విత్ ఇన్ ద రెఫరెన్స్ రేంజ్లో షుగర్ మెయింటైన్ చేసుకోగలిగితే కాంప్లికేషన్స్లోకి వెళ్ళడం కానివ్వండి, లేదు ఇన్సులిన్లోకి వెళ్ళడం కానివ్వండి లేట్గా పోస్ట్ పోన్ చేసుకోగలుగుతాం మనం.
షుగర్కి సంబంధించి రక్త పరీక్ష ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవాల్సి ఉంటుంది మేడం? కొంతమంది ఇంట్లోనే గ్లూకోమీటర్ అని పెట్టుకొని ఇంట్లోనే చెక్ చేసుకుంటూ ఉంటారు తమకు తామే సొంతంగా. అలా కాకుండా కొంతమంది మీ దగ్గరకు వచ్చి ల్యాబొరేటరీస్లో చెక్ చేసుకుంటూ ఉంటారు. ఈ రెండు టెస్టులు ఒకే రకంగా ఉంటాయా? వాల్యూస్లో ఏమన్నా తేడా ఉండే అవకాశం ఉంది? గ్లూకోమీటర్ అంటే మనం తీసుకునేది వచ్చేసేసండి ఇక్కడ క్యాపిలరీ బ్లడ్ నుంచి తీసుకుంటాం, చివరి బ్లడ్ అనమాట. ఇది మళ్ళీ మనకి వెనక్కి తిరిగి వెళ్ళి వీనస్ బ్లడ్గా మారుతుంది. సో ఇక్కడ యూటిలైజ్ అయిపోయి వెళ్ళిపోయే బ్లడ్ని వీనస్ బ్లడ్ అంటాం. సో మనం అది ల్యాబ్లో కలెక్ట్ చేసే బ్లడ్. దీన్ని వచ్చేసి గ్లూకోమీటర్లో తీసేది క్యాపిలరీ బ్లడ్ అంటాం అనమాట. సో మనకి వీనస్ బ్లడ్లో క్యాపిలరీ బ్లడ్తో పోలిస్తే కొంచెం తక్కువ వస్తుంది అనమాట. సో గ్లూకోమీటర్ వాల్యూకి ల్యాబ్ వాల్యూకి 15 to 20% డిఫరెన్స్ ఉంటే గ్లూకోమీటర్ వాల్యూస్ రీజనబుల్ కింద తీసుకుంటాం. అంటే అంతకంటే ఎక్కువ వేరియేషన్ ఉన్న గ్లూకోమీటర్స్ వాడడం వేస్ట్ అండి. ప్లస్ గ్లూకోమీటర్ వాల్యూస్ మీ మానిటరింగ్ కోసం అండి. సో నాకు షుగర్స్ ఎంత కంట్రోల్గా ఉన్నాయి, ఎంత పెరిగాయని మీరు చూసుకోవడానికి అంతే. అది ట్రీట్మెంట్ డోసింగ్ అడ్జస్ట్ చేయడానికి ఆల్వేస్ ల్యాబ్ టెస్ట్ మీదే రిలై అవుతాం. కొంతమంది గ్లూకోమీటర్ పెట్టి చెక్ చేసుకునేటటువంటి ఆర్థిక స్తోమత కూడా ఉండదు. అటువంటి వాళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి రక్త పరీక్ష చేసుకోవాలి? మనకు షుగర్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి. గ్లూకోమీటర్ అంటే మెయిన్గా మేము గ్లూకోమీటర్ అడ్వైస్ చేసేది ప్రెగ్నెంట్ లేడీస్లో ఒకటి అండి, అండ్ టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్లో మానిటర్ చేసుకోవడానికి యూజ్ చేయమని చెప్తాము. సో టైప్ 1 పేషెంట్స్లో అయితే ఏంటి అంటే ఒకవేళ అంటే మానిటర్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది, స్ట్రిప్పులు కొనుక్కోవడానికి కూడా చాలా ఇబ్బంది అనే పని అయితే అట్లీస్ట్ సండే వారంలో ఒక్క రోజైనా సరే అన్ని రీడింగ్స్ తీయమని చెప్తాం. అంటే ఫాస్టింగ్, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ డిన్నర్ వచ్చేలాగా. సో అవి రికార్డ్ చేసి నోట్ చేసుకుంటే దాన్ని బట్టి మనకి విజిట్కి వచ్చినప్పుడు అసలు ఏ టైంలో ఫ్లక్చువేట్ అవుతుంది, ఏంటి, ఎలా అనేది అర్థమవుతుంది. ప్లస్ పేషెంట్కి కూడా ఇంత క్వాంటిటీలో తిన్నప్పుడు షుగర్స్ ఇంత పెరుగుతున్నాయి అనేది ఐడియా వస్తుంది. సో దట్ వాళ్ళు కూడా డైట్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. సేమ్ గర్భిణీ స్త్రీలలో కూడా అంతే అండి. కొంతమందిలో మనం ఎంత ఇన్సులిన్ పెట్టినా డైట్ సరిగ్గా ఫాలో అవ్వకపోవడం ఒకటి, ప్లస్ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఒక స్ట్రెస్ఫుల్ కండిషన్ విమెన్కి. అట్లా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే షుగర్స్ని కంట్రోల్ చేయలేకపోతాం. అట్లా ఉన్న పేషెంట్స్లో మనం డైలీ మానిటర్ చేసుకోమని చెప్తాం వాళ్ళని. రక్తంలో షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉండాలి? ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ షుగర్ నార్మల్ రేంజ్ వేరీ అవుతూ ఉంటుంది అనేసి మ్యాగజైన్స్లో మనం చదివాము. ఇండియాలో అయితే ఒక రకంగా నార్మల్ రేంజ్ చూస్తారు, ఫారిన్కి వెళ్ళేసరికి ఆ నార్మల్ రేంజెస్ అన్నీ మారిపోతున్నాయి. 300 ఉన్నా కూడా అది నార్మల్లే అని చెప్పి కొన్ని అధ్యయనాలు ద్వారా తెలిసిందని చెప్పి కొన్ని మ్యాగజైన్స్లో చదివాము. దాన్ని బట్టి చూస్తే అసలు WHO ఏదైనా షుగర్ నార్మల్ రేంజ్ ఇంత అని చెప్పి ప్రకటించిందా? మీరేమంటారు? మాకు మెయిన్గా తీసుకునేది అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ గైడ్ లైన్స్ అని ఉంటుందండి. షుగర్ రెఫరెన్స్ రేంజెస్ ప్రపంచం మొత్తం ఒకే రెఫరెన్స్ రేంజ్ ఫాలో అవ్వాలి. ఫాస్టింగ్ వచ్చేసి షుగర్ లేని వాళ్ళలో 100 లోపు ఉండాలి. తిన్న తర్వాత వచ్చేసేసి షుగర్ లేని వాళ్ళలో 140 లోపు ఉండాలి. 100 నుంచి 125 మధ్యలో ఉండే వాళ్ళని షుగర్ ముందు స్టేజ్ కింద తీసుకుంటామండి. 140 నుంచి 199 తిన్న తర్వాత వాల్యూ అయితే షుగర్ ముందు స్టేజ్ కింద తీసుకుంటాం. ప్లస్ ఫాస్టింగ్ కనుక 125 దాటేసేసినా, లేదు తిన్న తర్వాత షుగర్ కనుక 200 దాటేసేసినా షుగర్ వచ్చేసినట్లండి. మొత్తంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు షుగర్ సోకిన తర్వాత వారు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే దాని మీద ఓవరాల్గా డాక్టర్ కావ్య జొన్నలగడ్డ గారు ఇచ్చేటటువంటి సలహా ఏ విధంగా? ఏ విధమైన ట్రీట్మెంట్ అనేది పేషెంట్ టు పేషెంట్ మారిపోతుందండి. అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఇవ్వలేము. ఎందుకంటే కొంతమంది 10 సంవత్సరాల డయాబెటీస్ ఉండి వస్తారు, అప్పటికే వాళ్ళకి కిడ్నీ ఎఫెక్ట్ అయిపోయి, లేదు లివర్ ఎఫెక్ట్ అయిపోయి వచ్చేస్తుంది. సో కిడ్నీ ఎఫెక్ట్ అయినప్పుడు, లివర్ ఎఫెక్ట్ అయినప్పుడు అన్ని మందులు పెట్టడానికి ఉండదు వాళ్ళకి. సో కిడ్నీకి ఏది సేఫో ఆ మెడికేషన్సే పెట్టడానికి అవుతుంది, లివర్కి ఏది సేఫో ఆ మెడికేషనే పెట్టడానికి అవుతుంది. లేదు కొంతమంది ఎలా వస్తారు అంటే గ్యాస్ట్రైటిస్ ఉంది అని వస్తారు. సో గ్యాస్ట్రైటిస్ ఉన్నప్పుడు గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ కాజ్ చేసే మందులు పెట్టడానికి అవుతుంది. సో ఇట్ ఈస్ ఎప్పుడు అంటే పేషెంట్ టు పేషెంట్ మారిపోతుందండి. మనకు వచ్చే పేషెంట్ వాళ్ళ షుగర్స్, వాళ్ళ బరువు ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తాం, ఏజ్ కూడా కన్సిడర్ చేస్తాం. ముఖ్యంగా శ్రీచరిత్ హాస్పిటల్స్లో ఏ వైద్య సేవలు అందిస్తున్నారు ప్రజలకు? నేను ఎండోక్రైనాలజిస్ట్ అండి, నా స్పెషలైజేషన్. సో ఎండోక్రైనాలజిస్ట్ అంటే బాడీలో ఉండే ప్రతి ఒక్క ఎండోక్రైన్ గ్రంథికి సంబంధించినవన్నీ డీల్ చేస్తామండి. అంటే పిట్యూటరీ సమస్యలు, థైరాయిడ్ సమస్యలు, అడ్రినల్ సమస్యలు, ప్యాంక్రియాస్ సమస్యలు, ఎముకల్ రిలేటెడ్వి, ఆస్టియోపోరోసిస్ అంటాము, పిల్లల్లో ఎదుగుదల లోపం ఉన్నా కానివ్వండి, లేదు పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నీ మేము డీల్ చేస్తామండి.
షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా ఈ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ఏమైనా వర్తిస్తాయా? దానికి ఏ విధమైనటువంటి ప్రభుత్వ పథకాలు ఏమన్నా అందుతాయా? షుగర్ వ్యాధి ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడు జనాభాలో 1 మిలియన్ పైన ఉన్నారు భారతదేశంలో అంటున్నారు. అలాంటి వారికి షుగర్ ఒక కామన్ డిసీజ్గా తీసుకొని దానికి ఆరోగ్యశ్రీ ద్వారా అందించేటటువంటి ప్రపోజల్ ఏమన్నా మీ డాక్టర్స్ తరపు నుంచి పెడుతున్నారా? మరోవైపు ప్రభుత్వం నుండి సహకారం మీకు ఇంకా ఏ విధమైనగా అందాలని ఏమన్నా ఎదురు చూస్తున్నారు? గవర్నమెంట్ ఆల్రెడీ ఫ్రీ మెడికేషన్ ఇస్తుందండి మనకి. ఇండియాలో అయితే షుగర్ పేషెంట్స్ వరకు ఫ్రీ మెడిసిన్స్, ఇన్సులిన్ కూడా మనకి ఫ్రీగానే ఇస్తారు. టెస్ట్లు వరకు మాత్రం మినిమం అంటే షుగర్ టెస్ట్ కూడా ఫ్రీగానే చేస్తారు. ఇంకా ఈ టైప్ 1 పేషెంట్స్లో డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అంటామండి, అంటే షుగర్ వచ్చి కోమాలోకి వెళ్ళే స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లల్లో కూడా మనకి ఆరోగ్యశ్రీ వర్తిస్తుందండి. సో ఇంకా అంటే నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే ఇప్పుడు ఈ టైప్ 1 పిల్లల్లో మనకి ఇన్సులిన్ పంప్స్ అని వస్తున్నాయండి. ఇన్సులిన్ పంప్స్ ప్లస్ గ్లూకోమీటర్ వాడుకోవడము, వాటి స్ట్రిప్స్, కొత్త ఇన్సులిన్స్ కూడా వచ్చినాయి మార్కెట్లోకి. బట్ అవన్నీ ఇంకా మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి ఫ్రీగా ఇష్యూ అవ్వట్లేదు. అంటే కొన్ని స్టేట్స్లో మాత్రం ఇనిషియేటివ్ తీసుకొని ఈవెన్ కొంచెం కాస్ట్లీ ఇన్సులిన్స్ని కూడా ఇస్తున్నారు. బట్ అన్ని స్టేట్స్లో ఇంకా అవ్వలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వన్స్ అగైన్ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2024. సో సిటీ కేబుల్ ప్రేక్షకులకి, నా పేషెంట్స్ అందరికీ న్యూ ఇయర్ 2024 శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. భారతదేశం మొత్తం మీద 1 మిలియన్ పైనే షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు ఇవాళ కొన్ని అధ్యయనాలు, పరిశోధనల ద్వారా తెలుస్తోంది. ప్రతి ఒక్కరికి షుగర్ వ్యాధితో బాధపడే ముందే వారి యొక్క లక్షణాలు ముందుగా కనిపిస్తాయి. అటువంటి లక్షణాలు కనుక కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ను వీలైనంత త్వరగా సంప్రదించడం కరెక్ట్ అని చెప్పి డాక్టర్ కావ్య జొన్నలగడ్డ గారు చెప్తున్నారు. షుగర్ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే వచ్చేటటువంటి దుష్పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లు చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా ముందుగానే ఈ వ్యాధిని గుర్తించి చికిత్స చేసుకోవడం చాలా మంచిదని చెప్పి తెలుస్తోంది. ఇది ఇవాల్టి సిటీ ఫోకస్. మరో అంశంపై మళ్ళీ కలుద్దాం.